ఓం నమః పాణికాచ్యాయన పతంజలిభ్యః. శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః వర్మర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. మనము షష్ఠీ విభక్తిలో ఉన్నాం. జో అవిదర్థస్య కరణే అనే సూత్రం ఇవాళ చెప్పుకోవాలి. జానాతే జానాతేః అజ్ఞానార్థస్య కరణే శేషత్వేన వివక్షితే షష్ఠీ స్యాత్ సర్పిషో జ్ఞానం. విదర్థకము అంటే జ్ఞానము కొరకు. అవిదర్థ అంటే అజ్ఞానార్థకము. అజ్ఞానార్థకముగా జ్ఞాధాతువుతో యోగం ఉన్నప్పుడు కరణమునకు అంటే మామూలుగా అయితే కరణం రావాలి. శేషత్వము వివక్ష చేస్తే అంటే సంబంధత్వ వివక్ష చేస్తే షష్ఠి వస్తుంది. సర్పిషో జ్ఞానం అంటే నేతి కోసమని వాడు ప్రవర్తిస్తున్నాడు. ఆ వాడు చేతుడు అనేవాడు. ఇవన్నీ మీకు ఇవ్వరండి పరీక్షలో. 90% ఇవ్వరు. ఇవన్నీ తెలుసుకుని ఉండటమే అంతే. ఈ ప్రయోగాలు కూడా చదివి 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 జాగ్రత్తగా వెళ్ళరా, వెళ్ళగానే ఫోన్ చేయి. ఉం. ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవడం, 1-4 సార్లు చదువుకుంటూ ఉండటం ద్వారా నోటికి రావాలే తప్ప ఒకసారిగా అన్ని ఎవరికి నోటికి రావు. ప్రతిరోజు పాఠం చెప్పుకునే వాళ్ళకి కానీ, ప్రతిరోజు పారాయణ చేసే వాళ్ళకి కానీ ఇవన్నీ నోటికి వస్తాయి. లేకపోతే వ్యాకరణాన్ని శాస్త్రంగా చదువుకుని గురుముఖత నేర్చుకుని అది కంఠస్థీకరణ చేసిన వాళ్ళు ఉంటారు, మహానుభావులు. వాళ్ళకి ఇవన్నీ నోటికి వస్తాయి. నాకు మీకు నోటికి రావడం అంత తేలిక కాదు. కనుక ఎక్కువ టెన్షన్ పడకండి ఎవరు. అధీగర్థ అధీగర్థదయేషాం కర్మణి ఏషాం కర్మణి శేషే షష్ఠీ స్యాత్ మాతుః స్మరణం సర్పిషోదయనం ఈశనం వా. అధీగర్థయేషాం కర్మణి అండ్ అధిపూర్వకమైన ఇక్ ధాతువునకు స్మరణము అని అర్థం. ఈ అధిగర్ధ ధాతువులు అంటే స్మరణార్థకమైన ధాతువులు అని అర్థం. దయ, ఈశ ఈ ధాతువులన్నీ కూడాను కర్మని గనక శేషత్వంతో వివక్ష చేస్తే, శేషత్వంతో వివక్ష చేస్తే అంటే ఏంటి అర్థం ఏంటి? కారకంతో వివక్ష చేయకుండా ఉంటే. ఎందుకు? కారక వివక్ష చేశారనుకోండి కారకమే వస్తుంది. ఇక్కడ కారకం కాకుండా సంబంధత్వ వివక్ష చేసినప్పుడు షష్ఠి వస్తుంది. అది చెప్పాలా మళ్ళీ మనకి? అందుకని ఎక్కడ షష్ఠి అన్నట్లు చూడండి. జో అవిదర్థ శకరణే అధిగర్థయేషాం కర్మణి కృయి ప్రతియత్నే ఇట్లా వరుసగా ఆశిషినాథ రుజార్థానాం భావవచన అజ్వరే ఇట్లా ఏ ఏ సందర్భాల్లో ఇతరమైనటువంటి విభక్తి ప్రత్యయాలు విభక్తి వస్తుందో వాటి బాధించి అనకూడదు. వాటిని వివక్ష చేయనప్పుడు బాధించి అంటే అర్థం ఏంటి? అది రావాల్సి ఉండగా దాన్ని తోసి ఇది రావటం. వివక్ష చేయటం అంటే ఏమిటి? అది అనదలుచుకోలేదు నేను, ఇది అనదలుచుకున్నాను అనటం. కనుక అది అనొచ్చు, ఇది అనొచ్చు. అదే బాధించి అంటే అది అనకూడదు, ఇదే అనాలి అని. ఈ తేడాను మనసులో పెట్టుకోండి. ఎందుకంటే పొరపాటున నా నోట్లోంచి
బాధించి అని వచ్చింది కాబట్టి మళ్ళీ పొరపాటున ఎవరైనా పట్టుకుంటారని ఇంత వ్యాఖ్యానం. మాతు స్మరణం సర్పిష దానం, నేతిని దానం చేయటం, తల్లిని స్మరించటం. సర్పిష ఈశనం. సర్పిష ఈశనం అంటే యథేచ్ఛగా వాడుకోవటము. ఇవి ఉదాహరణలు. ఇక్కడ అన్ని కూడా ఏం చేయాలి, ఏమొస్తాయి? తల్లిని స్మరించాడు, మాతరం స్మరతి, మాతరం అని రావాలి. కానీ దాన్ని వివక్ష చేయకుండా సంబంధంతో వివక్ష చేశాడు కాబట్టి మాతు స్మరణం, సర్పిష దయనం, సర్పిష ఈశనం అని. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడయ్యా అంటే అదీగర్థమైనటువంటివి కాబట్టి దానికి ఉదాహరణగా ఇతరమైనటువంటి ధాతువుల్ని కూడా చూపించారు. మీ అన్నిటిలోనూ కర్త ఒకవేళ కనిపిస్తే కనుక ఇవి రావు కదండి. ఇక్కడ కర్త ఏమి ఉండట్లేదు కదా. కర్త ఉంటాడు, ఏముంది? అంటే ఇప్పుడు ఈ కర్తకి సెంటెన్సుల్లో ఉంది. అతడు మా అమ్మని స్మరించాడు అన్నప్పుడు షష్ఠి రావచ్చా? ఆ, ద్వితీయ రావాలేమో కదా అప్పుడు. ద్వితీయ రావచ్చు, షష్ఠి కూడా రావచ్చు. ఓకే. మాతు స్మరణం దేవదత్తేన. ఏమైంది, మీకు అభ్యంతరం ఏమైనా ఉందా? దేవదత్తుడు చేత అమ్మ స్మరించబడుతుంది. అయిపోయా. కర్మణి అవిక్షాయామన్నారు. అది వివక్ష చేయటం, వక్తురిచ్చా. తర్వాత కృయ ప్రతియత్నే, ప్రతియత్నో గుణాధానం, ప్రతియత్న గుణాధానం, కృయ కర్మణి శేషేషష్ఠే స్యాత్ గుణాధానే ఏధోదకస్యోపస్కరణం. ఈ ఏధోదకస్యోపస్కరణం ఇంత ముందు కూడా వచ్చేది, గమనించారో లేదో? నిన్న వచ్చిందండి. ఉమ్ కృయ ప్రతియత్నే అని పదవిభాగం చేసుకున్నాం. పదచ్ఛేదం చేసినట్లయితే ప్రతియత్నము అంటే గుణాధానము, అంటే పరిష్కరించటము అని అర్థం. గుణాధానము అంటే పరిష్కరించుట. ఎట్లా? కృధాతువుకు కర్మకు శేషత్వ వివక్ష చేసినప్పుడు గుణాధా గుణాధాన రూపమైన అర్థములో షష్ఠీ విభక్తి వస్తుంది. ఎట్లా? ఏ ధోదకస్య ఉపస్కరణం. ఏథస్ అంటే ఏంటంటే అంటే కట్టెలండి. ఉదకము అంటే నీళ్లు. వీటిని పరిష్కరించుట అంటే సంస్కరించటం. తర్వాత రుజార్థానాం భావవచనానాం అజ్వరేః, భావకర్తృకాణాం జ్వరవర్జితానాం రుజార్థానాం కర్మణి శేషే షష్ఠే స్యాత్ చౌరస్య రోగస్య రుజా. అజ్వరి సంతాప్యోరితి వాచ్యం, రోగస్య చౌరజ్వరః, చౌరసంతాః, సంతాపో వా రోగకర్తృకం చౌర సంబంధీ జ్వరాధికమిత్యర్థః. ఏమిట? రుజార్థానాం భావవచనానాం అజ్వరేః. ఇక్కడ జ్వరంతో సంబంధం ఉండకూడదు. రుజ అంటే రోగాలండి. రుజార్థానం అంటే రోగము గురించి. భావవచనానాం, భావము అంటే క్రియాపదాలు, ధాత్వర్థక క్రియ అని. వచన శబ్దానికి ఏమిటి? వక్తీతి వచన అంటే కర్త అని అర్థం చెప్పుకోవాలి. ఎవరు వక్తి? ఎవరు మాట్లాడతారు? అందుకని కర్త. భావవచనములు అంటే అర్థమైంది, భావము కర్తగా కలిగిన అని అర్థం చెప్తాడు ఇక్కడ. అంటే జ్వరధాతువు కంటే రుజార్థానం,
జ్వరధాతువు కంటే భిన్నమైన అజ్వరే అన్నాడు కదా. ఉమ్, అందుకని జ్వరధాతువు కన్నా భిన్నమైన ఉమ్, భావకర్తృకమైన రుజార్ధకములు అంటే రోగ సంబంధమైనటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో అక్కడ కర్మకి శేషత్వ వివక్ష చేయటం చేత షష్ఠి వస్తుంది. అంటే చౌరస్య రోగస్య రుజా ఉదాహరణ ఇచ్చాడు. అంటే ఏమిటి? రోగము చోరుడి బాధతో పీడించుచున్నది అని అర్థం చెబుతున్నారు. రోగము చౌరస్య రోగస్య రుజా, రోగం ఏంటి? ఇక్కడ చోరుని బాధతో పీడించబడుతున్నది. అజ్వరి సంతాప్యోరితి వాచ్యం. జ్వరి సంతాపి ఈ ధాతువులతో యోగం ఉన్నప్పుడు పై సూత్రము వర్తించదు. అంటే రోగస్య చౌరజ్వర, రోగస్య సౌర సంతాప అనేవి రెండు ఉదాహరణలు ఇచ్చాడు. అంటే రోగకర్తృకమైన వాడికి ఏదో రోగం వచ్చింది, అది వాడు దాంతో పీడించబడుతున్నాడు. వాడు చోరు చోరుడు. అట్లా ఇక్కడ రోగకర్తృకమైన అంటే రోగము వలన జరుగుతుంది అంతా చోర సంబంధి జ్వరాదులు అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? చౌరస్య జ్వర, చౌరస్య సంతాప అని ఈ సూత్రం చేత ఏమవుతోంది? షష్ఠీ విభక్తి కాకుండా షష్ఠీ శేషే అనే సూత్రము చేత షష్ఠీ విభక్తి కాకేండి మొహం. అదేనండి. అంటే ఇక్కడ సమాసం చేస్తున్నాడు దానికి చెప్తున్నాడు. ఆ? ఇది అంతా. షష్ఠీ తత్పురుష సమాసంతో చెప్తున్నాడు గురువుగారు. చూడండి. అదే వస్తున్నాం. పైన మీ ఆ, పుస్తకం వేరు, నా పుస్తకం వేరు కదా. ఓకే ఓకే ఓకే. సరే. షష్ఠీ విభక్తి కాకుండా షష్ఠీ తత్పురుష సమాసముతో వస్తుంది అనే రూపాలు ఏర్పడతాయని చెబుతున్నాడు. అది ఉమ్, రుజార్థానాం అని ప్రకృత సూత్రము చేత షష్ఠీ విభక్తి చేస్తే ఏం రావాలి? అప్పుడు షష్ఠీ విభక్తి చేస్తే షష్ఠీ తత్పురుష సమాసం రాదు. కానీ ఇక్కడ రాదు. ఈ వార్తిక ప్రకారం ఏం చేస్తున్నాడు? షష్ఠీ విభక్తిని బాధించి ఎవరో టింగ్ 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 కొట్టారు. షష్ఠీ విభక్తిని బాధించి షష్ఠీ తత్పురుష సమాసంలో ప్రయోగం చూపిస్తున్నాడు. ఆశిషి నాథ ఆశీరర్ధస్య నాథతేః శేషే కర్మణి షష్ఠీ స్యాత్. కర్మ బదులు షష్ఠి వస్తుంది. సర్పిషో నాధనం ఆశిషీతి కిం మానవకనాధనం తత్సంబంధిని యాంచేత్యర్థః. ఆశిషి నాథః ఆశీరర్ధకమైన నాథధాతువునకు, నాథధాతువు యొక్క కర్మకి శేషత్వ వివక్ష చేస్తే షష్ఠి వస్తుంది. సర్పిషో నాథనం అంటే నేతిని కోరుకుంటున్నాడు. నాథనం అంటే కోరుకుంటా. సర్పిష నా సర్పిషో నాథనం. కోరుకుంటున్నాడంటే ఏం కోరుకుంటున్నాడండి? నెయ్యిని కోరుకుంటున్నాడు. దీన్నే కోరుకుంటున్నాడు. అప్పుడు ఏం రావాలి? కర్మ. అక్కడ ద్వితీయ ద్వితీయ రావాలి. రావాలి. దాన్ని బాధించి షష్ఠి వస్తోంది అని చెబుతున్నాడు. ఉమ్, సర్పిష నాథనం. అక్కడ సంధిలు కార్యం జరిగి సర్పిషో నాథనం అని వస్తుంది. ఉమ్, నెయ్యి నాకు సిద్ధించుగాక, నెయ్యి నాకు దొరుకుగాక అని ఆశాసనం ఉందనుకోండి, అది ఆశీసు. ఆశీరర్థం ఉన్న చేత ఈ సూత్రం ప్రవర్తిస్తుంది. కాబట్టి మానవకనాథనం మానవకుని యాచించుట అనే స్థలంలో మానవ శబ్దం కంటే ఈ సూత్రం చేత షష్ఠీ విభక్తి రాదు. ఎందుకు? ఇక్కడ ఆశిషి కోరుకొనుట, అపేక్ష ఆశీరర్థములో లేదు. కాబట్టి
మానవక నాధనం, మానవకుడు అడుక్కుంటున్నాడు అని అర్థం. ఇక్కడ షష్ఠి రాదు. జాసి ఎందుకు జాసి రాలేదు అర్థం అవ్వలేదు. ఇక్కడ నాతనం అనే ఉంది కదా. ఒకసారి చెప్పండి గురువుగారు, ఇక్కడ మానవక నాదనం. ఉమ్. యాచించుట అని అన్నాడు, కోరుకొనుట అన్నావు కదా. కోరుకొనుటకి ఈ యాచించుట అని ఎందుకు, మానవకుడు కోరుకొనుట్టున్నాడు అని మీనింగ్ రాదా మరి ఇక్కడ? రాదు, యాచించడం వేరు, కోరుకోవడం వేరు కదా. అంటే నాధనం అనే దానికి కోరుకొనుట అని అర్థం చెప్పారు కదా. ఉమ్. నెయ్యిని కోరుకుంటున్నాడు అన్నప్పుడు మానవకుడిని కోరుకుంటున్నాడు అని కాదా? మానవకుడు అనేవాడు మనిషి అక్కడ. మనిషి కాబట్టి. ఆ, అక్కడ నాథనం అనింది, ఇక్కడ నాథనం అనే ఉంది కదా. రెండు నాథనం అనే ఉంటాయండి. అర్థాలు రెండు కాంటెక్స్ట్. రెండు నాథనం అనే ఉంటాయి. నెయ్యిని, ఇక్కడేమో మానవకుడిని అని మనిషి వాడు కదా. అంటే అంతే. ఇప్పుడు ఇక్కడ నెయ్యిని అని కాక వేరే ఏది వచ్చినా కూడా అది అదే సూత్రం కింద వస్తుందా? ఇదా ఒక్క నిమిషం. ఆశీషి ఉమ్. సర్పిషో నాధనం అన్నప్పుడు ఈయనకి ఇది దొరుకుగాక అనేటటువంటి ఆశీర్వార్థం ఉంది ఇక్కడ. అదే అందుకని అక్కడ ద్వితీయ వచ్చింది మీకు. అదే మానవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏమైంది? ఆశీష అర్థం లేదు, మానవుడు అడుక్కుంటున్నాడు. ఉమ్. మొదటి దగ్గర ఏం చెప్పాడు? సర్పిషో నాథనం, నీకు నెయ్యి దొరుకుగాక. అక్కడ ఆశీర్వాదం వచ్చింది అక్కడ. మానవక నాథనం, మానవుడు యాచిస్తున్నాడు. ఉమ్. మానవుడు యాచిస్తున్నాడు అని ఎవరు ఆశీర్వదించట్లే, అడుగుతున్నాడు, యాచిస్తున్నాడు. ఆ ఇద్దరు నీకు నెయ్యి దొరుకుగాక అన్నప్పుడు నువ్వు నెయ్యి అడుక్కుంటే నీకు నెయ్యి దొరకాలని అర్థం వచ్చింది కాక. కానీ ఇక్కడ సంకల్పం వేరే ఆశీర్వార్థంలో ఉంది. ఇక్కడ సర్పిషనాథనం, ఇక్కడ ఆశీర్వార్థము గమ్యమానం అవుతోంది. యాచి ధాతు వచ్చింది కదా. ఇదమ్మే భూయాదితి ఇచ్ఛా, ఇది నాకు దొరుకుగాక అని కోరిక. ఇది ఆశీర్వార్థంలో. అని ఎలా తెలుస్తుంది ఏ అర్థంలో ఉందో? అది వినియోగంలో తెలియాల్సిందే. ఇవన్నీ వినియోగాల్లో తెలియాల్సిందే. ఓవర్ నైట్ ఏవి రావు. ఒకసారి సూత్రం చదివితే అన్ని వచ్చాయి, వాడగా వాడగా వస్తాయి. రాకపోతే కంగారు పడక్కర్లేదు. మానవక అంటే ఏ విభక్తిలో ఉన్నట్టండి? ప్రథమ. కహ రావాలా? మానవక పేరు అది అక్కడ అహా లేదని అంటున్నారు. మానవక అని రావాలి కదా. మానవక విభక్తి లోపం. అంతే, లోపం చెందుతుంది కదా. మానవకుణ్ణి అని ద్వితీయ వచ్చింది. లుప్త విభక్తి కములు అంటారు కొన్ని. ఇది అయిన తర్వాత చెప్పండి. అయితే ద్వితీయ వచ్చినట్ట ఇక్కడ. అంతే, విభక్తి లోపం చెందింది. రాదు అని చెప్తున్నారు కదా అక్కడ. షష్ఠి రాదు అనే చెప్పారు కదా ఆ శబ్దానికి, మానవక శబ్దానికి. షష్ఠి కాదు, ప్రథమ అన్నారు కదా, కాదు ద్వితీయ అంటున్నారు. ద్వితీయ వచ్చి లోపం చెందింది, లుప్త విభక్తి. ఓకే. యాసి నిప్రహణ నాటక క్రాధ పిశాం హింసాయాం. చాలా పెద్దదిగా ఉంది గురుగారు. జాసి నిప్రహణ నాట క్రాథ పిశాం హింసాయాం, హింసార్థకములైనటువంటి జాసి. తర్వాత ప్రహరణ, హరణ, హన జాసి హన. ఈ హనకి ఏమేమి చెప్పాడు? నీ అని ప్రా అనే రెండు ఉపసర్గలతో కూడినటువంటి హన ధాతువు. నాట, క్రాథ, పిష ఈ ధాతువుల కంటే కర్మకు శేషత్వ వివక్ష చేస్తే షష్ఠీ విభక్తి వస్తుంది. ఎట్లా?
చోరస్య ఉచ్చాసనం. ఈ జాసి ఇప్పుడు చెప్పినవన్నీ కూడాను హింసార్థంలో ఉండే ధాతువులేనమ్మా. చోరస్య ఉజ్జాసనం ఉంది, చదువుదాం. ఇక్కడ చదవలేగా నేను అన్నట్లు. జాసితి అదేది హింసార్థానామేషాం శేషే కర్మణి షష్ఠీ స్యాత్. చోరస్యోజ్జాసనం నిప్రౌ సంహతౌ విపర్యస్తౌ వ్యస్తౌ వా చౌరస్య నిప్రహరణం. నిప్రౌ సంహతౌ విపర్యస్తౌ వ్యస్తౌ వా అన్నాడు. అంటే తర్వాత ప్రణిహణనం. నిప్రహణనం అన్నా కదండి పైన. ఈ నీ అన్నది అటు ఇటు అయినా ఇబ్బంది లేదు అని చెప్పడం, అందుకే ఇస్తున్నాడు ప్రణిహననం, నిహననం, ప్రహణనం వా. కేవలం ప్రాతో రావచ్చు, కేవలం నీతో రావచ్చు, నిప్రా రావచ్చు, ప్రాణి రావచ్చు. నిప్రహణనం ఒక వర్డ్, ప్రణిహననం వేరే వర్డ్. అదే మీనింగ్. ఓకే. నిప్రహణం నిహననం అన్నా ప్రహణం. ఆగు ఆగు ఆగు. హాన అనే ధాతువు, దానికి 2 ఉపసర్గలు చేస్తున్నారు. ఏమిటి ఏ ఉపసర్గలు? నీ ప్ర. కనుక ఉట్టి నీతో చెప్పు నిహననం, ఉట్టి ప్రాతో చెప్పు ప్రహణనం, ఈ 2 కలిపి చెప్పు నిప్రహణనం, మార్చి చెప్పు వీటిని మార్చి చెప్పు ప్రనిహరణం, హననం. అటు నట అవస్కందనే, నట అవస్కందనే ఇది చురాది గణంలో చెప్తున్నాడు. చౌర్యసోన్నటనం, చౌరస్య క్రాథనం, వృషలస్య పేషణం, హింసాయాం కిం ధానాపేషణం. అదన్నమాట. ఇక్కడ ఈ చెప్పిన ధాతువులు ఏవేమిటి? జాసి, హన, నాట, క్రాథ, పిష. ఇవన్నీ కూడా హింసార్థములో వచ్చినప్పుడు షష్ఠీ విభక్తి వివక్ష చేయబడుతుంది, చేయిస్తారు. ఏమండి? ఎట్లా? చౌరస్య ఉజ్జాసనం అంటే చోరుణ్ణి పట్టుకుని హింసించుట. అట్లాగే నీ అనే హనధాతుకి అటు ఇటు విడివిడిగా గాని సమస్తముగా గాని కలిపి గాని చెప్పవచ్చు అన్నాడు. చౌర్యస్య నిర్హణ, అదే చెప్పాం కదా, నిహననం, చౌర్యస్య ప్రహణనం అని ఉదాహరణ. ఇది తర్వాత చురాది గణములో ఉన్న నట అవస్కంధనే అన్న ధాతువు సూత్రమందలి నాట పదాన్ని గ్రహించబడును. నాట ఇది చురాది గణము. చురాది గణం అంటే ఏంటి? మళ్ళీ డౌట్ రాకుండా చెప్పేస్తా కొత్త వాళ్ళకి. ధాతువులు పాణిని మహర్షి గారు ధాతువులు సుమారుగా 2200 ధాతువులు ఉన్నాయి. వీటిని ఔపదేశిక ధాతువులు అంటారు. అంటే ఉపదేశము చేయబడినవి. ఎవరు ఉపదేశం చేశారు? పాణిని మహర్షి ఉపదేశం చేశారు. ఇది భట్టోజీ దీక్షితుల వారు. ఏమైందమ్మా నీలిమ, హెడేకా? చెప్పండి సార్. హెడేక్ ఉంది కదా మీకు? ఉందండి. మొహంలో తేడాగా ఉంది, అందుకే అడుగుతున్నా. ఇబ్బంది లేక చదువుకోవడానికి? లేదండి, పర్లేదు. ఓకే. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు భూ అని ఉందో ధాతువు. ధాతువుని క్రియారూపం రావాలంటే ఏ ప్రత్యయాలు కలపాలి? తింగ్ ప్రత్యయాలు కలపాలి. అంటే ఇప్పుడు ఏం కలపాలి? భూ ప్లస్ తింగ్ అని రావాలి. ఈ తింగ్ లో నకారం పోతుంది. ఎందుకు పోతుంది? అది చెప్పండి, కరెక్ట్ గా చెప్పేయండి. ఎందుకు ఇత్తయింది? అది ఉంది కదా, ఉపదేశే అలంత్యం కదండి. ఉపదేశే అజనునాసిక ఇత్తు కరెక్టే. అది ఎప్పుడు అచ్చులకి, ఇది అచ్చు కాదుగా అన్నది హలంత్యం కదండి. హలంత్యం అనే సూత్రంతో అవుతుంది.
ఆ, సో ఇప్పుడు భూ ప్లస్ తి కలిపితే ఆ. భూతి అవ్వాలి. మరి భవతి ఎట్లా భవతి అయింది? అవుతుంది. జల భవతి వికరణ అవుతుంది. అదే ఆగండి, భూతి అవ్వాల్సింది భవతి ఎట్లా అయింది అంటే ఇక్కడ ఒక ప్రత్యయం మధ్యలో తెచ్చుకుంటున్నాం, దాన్ని వికరణ ప్రత్యయము అంటారు. ఓకే, ఉమ్, ఇది ఒక గణానికి ఒక వికరణ ప్రత్యయం. అవును. దీన్ని ఇది 10 గణాలుగా విడగొట్టాడని చెప్పే కదా. ఇప్పుడు భూ అనే ధాతువు ఒక గణానికి ఫస్ట్ ధాతువు, అవును. చుర్ అనేటటువంటి ధాతువు మరొక కొన్ని ధాతువుల గణానికి మొదటిది. ఇట్లా భూ చురాది గణము, దివాది గణము, దివ్ అనే ధాతువుతో ప్రారంభమైన దివాది గణము, ఇట్లా 10 రకాలైనటువంటి గణాలుగా విడగొట్టారు. వీటిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క వికరణ ప్రత్యయము వచ్చుట గాని రాకపోవట గాని, వచ్చిన తర్వాత అవి చేసే పనులు గాని, ఇట్లా కొన్ని నిర్దిష్టంగా ఉన్నవన్నీ ఏరి పోగులు పోశాడు ఆయన. అట్లా పోసిన వాటిల్లో ఒక గణము పేరు చురాది గణము. ఉమ్, అంటే ఇందులో ఉన్న ధాతువులన్నీ కూడా బై అండ్ లార్జ్ గా సర్వసాధారణంగా చిన్న చిన్న మార్పులు ఎప్పుడు ఉంటాయి, ప్రతి చోట చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే సాధారణంగా సర్వే సాధారణంగా ఆ ప్రక్రియ పద్ధతి ఒకటే ఉంటుంది. ఆ రూప సిద్ధిలో ప్రక్రియ పద్ధతి ఒకటే ఉంటుంది. సరే, ఇంతకీ ఇది చురాది గణంలోని నట అనేటటువంటి నట అవస్కందనే ప్రతి ధాతువుకి పక్కన ఒక మాట రాస్తాడు. అదేంటంటే ఏ అర్థములో చెప్పాడు అని. భూసత్తాయాం అంటాడు. ఏమండి, అదభక్షణే అంటాడు. అంటే అద అనే ధాతువు భక్షణార్థములో వాడతాము. భూసత్తాయాం, భూ అనే ధాతువు ఉండుట అనేటటువంటి అర్థంలో వాడతాము అని ఏ అర్థంలో వస్తుందో కూడా చెప్పారు. సరే, ఇలా చురాది గణంలో ఉంది కాబట్టి దీన్ని ఏమన్నారు? చురాది గణంలో నట అవస్కందనే అనే దానిలోంచి నాట అనే పదం గ్రహించబడుట. చౌరస్య ఉన్నాటనం అంటే చోరుణ్ణి హింసించుట, అదే అర్థం మళ్ళీ జాస్తిలాగానే. చోరస్య క్రాథనం, వృషలస్య పేషణం, ఇవన్నీ ఉదాహరణలు. పేషణం అంటే ఏంటి తెలుసా అండి? గుద్ది పొడి చేయటం, పిండి చేయడం. పిండి 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 పిండిగా కొట్టడం అనమాట. ఇక్కడ వృషలస్య ప్రార్థనం అంటే అర్థమేంటి సార్? అది కూడా గుద్దటమే. అది ఓకే. ధానాపేషణ. వృషలస్య అంటే వృషలస్య అంటే వృషలుడు అంటే గనక 2 భిన్న జాతులకి పుట్టిన సంతానం. ఒక ఉత్తమ, ఒక మధ్యమ, ఒక అధమ, లేదు మొత్తం ఆ కాంబినేషన్ లో పుట్టిన సంతాన్ని వృషలుడు అంటారు. హైబ్రిడ్ జాతి. మనిషిని పేషణం అంటే మనిషిని కొడుతున్నా కాబట్టి హింస ఉన్నట్టా లేదా? ఉంది ఉంది ఉంది. అదే అటుకుల్ని దంచితే హింస ఉందా? లేదు. అంతే కదా. అందుకే నానా పేషణం దగ్గర షష్ఠి రాలేదు. హింసాయాం కిం అంటే దహనాపేషణం అన్నాడు. అంటే ఒక ధాన్య విశేషాన్ని పిండి చేయటం పేషణం అంటే. మీకు హిందీలో ఈ తిరగలు పట్టడం ఏమంటారు సార్? పీసునా, గేహూ పీసునా అంటారు సార్. ఈ పేషణ నుంచే వచ్చింది ఆ పీసునా. పీసినారి అనకండి, మళ్ళీ బాగుండదు. చెప్పండి, ఏమన్నా అన్నారా? లేదండి, చెప్పండి చెప్పండి. రాధ అంటే ఏంటి గురువు గారు? తెలియలేదు. ఏమండి, రాధ అనే మాట్లాడారు, అది కూడా హింసార్థంలోనే. అంటే ఇంకా ఎట్లా వస్తుందో తెలియట్లేదు.
మనకి అందులో క్లియర్ గా ఇచ్చేశారు కదమ్మా. ఇచ్చారు. ఉమ్. గాయపరచు అంటారు ప్రార్థన. గాయపరచునా గాయపరచు. అలాగే. ఇవి ఈ ధాతార్థాలన్నీ మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు. అంతే హింస అని తీసేసుకుంటే సరే. అది హింసార్థంలో వచ్చే ధాతువు అని తెలుసుకుంటే ప్రస్తుతానికి చాలు. సరే. ఇవాళ ఏం వారం? గురువారమేగా. సరే. ఒక్క నిమిషం అమ్మా. కనుక ధానాపేషణ దగ్గర ఏమైంది? ధాన్యాన్ని పిండి కొట్టడం కాబట్టి అక్కడ రాదు. వ్యవహృపణో సమర్థయో శేషే కర్మణి షష్ఠీ స్యాత్ ద్యూతే క్రయ విక్రయ వ్యవహారే చానయోస్తుల్యార్థతా తస్య వ్యవహరణం పణం వా సమర్థయోః కిం శలాకా వ్యవహారః గణనేత్యర్థః బ్రాహ్మణ పణనం స్తుతిరిత్యర్థః. వ్యవహృపణోః సమర్థయోః అని పదచ్ఛేదం చేసినట్లయితే వి ప్లస్ అవ వ్యవ అవుతుంది. వి అవా పూర్వకమైనటువంటి ధాతువు హరణే అని ధాతు అర్థం. పణ అనే ధాతువులు తుల్యార్థకములైనప్పుడు అంటే సమానమైనప్పుడు వాటి కర్మకు శేషత్వ వివక్ష చేస్తే షష్ఠీ విభక్తి వస్తుంది. ఎట్లా? జూదమందు క్రయ విక్రయ వ్యవహారమందు ఈ రెండు ధాతువులు సమానార్థకాలు. ఏమండి? ఎందుకు? పణము పెట్టుట, హరించుట, ధనము హరించుట ఇది ఎక్కడొస్తుంది? జూదంలో వస్తాయి. జూదంలో పణం పెట్టే ఓడిపోతే పోయినట్టే, హరణం అంటే పోయింది అర్థమే. జూదమందు క్రయ విక్రయాలందు కూడా వ్యవహారాల్లో ఈ రెండు ధాతువులు సమానార్థకములు. అందుకే ఏమంటున్నాడు? శతస్య వ్యవహరణం శతస్య పణనం వా. మామూలుగా ఏం రావాలి? తృతీయ రావాలి. కానీ ఇక్కడ వివక్ష చేసి షష్ఠి వస్తుంది. జూదము అనేటటువంటి వ్యవహారము చేత గాని క్రయ విక్రయ వ్యవహారము చేత గాని వ్యవహరణం పణనం వా శతస్య శతమును గ్రహిస్తున్నాడు, 100ని తీసుకుని ఆడుతున్నాడు, 100తో ఆడుతున్నాడు అనమాట. ఈ తర్వాత చలాక వ్యవహార అనేది ప్రత్యుదాహరణంగా చూపిస్తున్నాడు. ఎందుకు? శలాక శబ్దము కంటే షష్ఠీ విభక్తి ప్రవర్తించదుట. కారణం ఏమిటి? శలాక వ్యవహార అన్నదానికి ఎందుకు రాదు అంటే గణనే ఇత్యర్థః. గణనము అనే అర్థములో ఈ శలాక అనే పదాన్ని లెక్కించుట అనేటటువంటి అర్థములో వాడుతున్నారు కాబట్టి ఇక్కడ వ్యవహార శబ్దానికి ఏమిటి? లెక్క పెట్టుట అని అర్థంట. లెక్క పెట్టడము అన్నది
ఏమిటవుతోంది? హృధాతువుకిను పణధాతువుకి సంబంధంగా లేదుగా. లేదు. లేదు. ఓడిపోవటము, జూదము, క్రయ విక్రయాలు ఈ రెండు సమానార్థకములుగా రాలేదుగా. ఈ లెక్కించుటనే భిన్నార్థం కదా, అందుకని ఇక్కడ రాలేదు. అట్లాగే బ్రాహ్మణ పణనం, ఇక్కడ పణన శబ్దం అంటే స్తుతి. బ్రాహ్మణ పణనం అంటే బ్రాహ్మణుని స్తుతి చేయుచున్నాడు అని అర్థంలో ఇక్కడ పణన శబ్దం వాడబడింది. కనుక ఈ రెండు ఉదాహరణల దగ్గర మీకు ఇవి ప్రత్యుదాహరణలు అంటారు. అంటే ఇక్కడ ప్రవర్తించదు అని. ఇది అయిన తర్వాత శారద గారు కొంచెం రీసౌండ్ వస్తుందండి మీ దగ్గర. థ్యాంక్ యూ. దివస్య తర్వాత సూత్రం ఏంటమ్మో ఒకసారి చూడండి. దివస్తదర్థస్య తదర్థస్య దివస్తదర్థస్య దివస్తదర్థస్య ద్యూతార్థస్య క్రయ విక్రయ రూప వ్యవహారార్థస్య చ దివః కర్మణి షష్ఠీ స్యాత్. ఈ దివః కర్మణి అన్నది మనకి ద్వితీయ విభక్తిలో వచ్చినట్టుంది. చూడండి ఒకసారి. వచ్చిన అక్షాన్ అక్షయ్. అక్షాన్ దీవ్యతి. తృతీయ విభక్తి. ఎక్కడ అక్షాన్ దీవ్యతి, అక్షయ్ దీవ్యతి కదా. అవునండి. ఇట్లా రెండు చోట్ల కనపడే వాటిని ఒక్కసారి శ్రద్ధ పెట్టి గుర్తు పెట్టుకుని అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి అనేది ఒక ఆ డిస్క్రిమినేటరీ ఆస్పెక్ట్ గమనిస్తూ ఉండండి. ద్యూతార్థస్య క్రయ విక్రయ రూప వ్యవహారార్థస్య చ దివః కర్మణి షష్ఠీ స్యాత్. శతస్య దీవ్యతి తదర్థస్య కిం దివస్తదర్థస్య అన్నారు కదా. తదర్థస్య కిం బ్రాహ్మణం దీవ్యతి. ఇక్కడ బ్రాహ్మణం దీవ్యతి అనేది అర్థం ఏమిటి అంటే స్తౌతి ఇత్యర్థ. ఆయన స్తోత్రము చేస్తున్నాడు అని అర్థము. దివః తదర్థస్య చ అని పదచ్ఛేదం చెప్తే దివః తదర్థము అంటే ద్యూతార్థము అని అర్థం చెప్పుకోవాలి. ఈ పదం లేకపోతే ఇవి ఎందుకుంది అని అంటే బ్రాహ్మణం దీవ్యతి దగ్గర బ్రాహ్మణం అని ద్వితీయ వచ్చింది కానీ బ్రాహ్మణస్య అని షష్ఠి రాలేదు. ఎందుకు రాలేదు? ఇది ద్యూతార్థములో దీపనం అనేది ద్యూతార్థంలో చెప్పలేదు, స్తోత్రము చేయుట అనే అర్థంలో వాడారు కాబట్టి. విభాషోపసర్గే ఇదేమిటి? ముందు దానికి అపవాద, పూర్వయోగాపవాద. శతస్య శతం వా ప్రదీప్యతి. ఇప్పుడు పైన ఏం చెప్పాడండి? శతస్య దీవ్యతి అన్నాడా లేదా? అన్నాడు. షష్ఠి అన్నాడు. ఆగండి ఆగండి. దేనిలో ఎప్పుడు ఏ అర్థంలో? ద్యూతార్థం. ద్యూతార్థస్య క్రయ విక్రయణ రూప వ్యవహారార్థస్య చ దివః. అక్కడ ఏమొచ్చింది? కర్మణి షష్ఠీ స్యాత్. కర్మ వచ్చే బదులు షష్ఠి వచ్చింది అన్నాడు. అయిపోయింది. అక్కడ దేని గురించి? దేని గురించి? దివ్ ధాతువుని వినియోగించినప్పుడు. అవునా కదా? దివ్ ధాతువుని వినియోగించినప్పుడు షష్ఠి వస్తుంది, ద్వితీయ రాదు. ఇది అర్థమైందా? ఇది అర్థమైందా కాలేదా? ఫస్ట్ చెప్పండి. ద్వితీయ విభక్తిలో కూడా అట్లానే వచ్చింది కదండి, దివ్ధాతు వచ్చినప్పుడు ద్వితీయ వాడాలి అని. ఇక్కడ వివక్ష చేస్తున్నాను తల్లి. నెక్స్ట్ సూత్రం కూడా చూడండి ఒకసారి. విభాషోపసర్గే. విభాష అంటే అది గాని ఇది గాని వికల్పముగా వస్తుంది. ఎప్పుడు? ఉపసర్గే. ఉపసర్గ అంటే ధాతువుకి ఒక ప్రాంతంలో ఏదో ఒకటి కలిస్తే
అప్పుడు ద్వితీయ గాని షష్ఠి గాని రెండు వస్తాయి. ఇప్పుడు ఇచ్చిన ఉదాహరణ చూడండి. శతస్య శతం వా ప్రతిదీవ్యతి. ప్రతి అనేటటువంటి ఉపసర్గ చేయండి దీవి శబ్దానికి. ప్రతిదీవ్యతి అని ఉపసర్గ చేరింది కాబట్టి విభాషోపసర్గే అనే సూత్రము చేత షష్ఠి లేక ద్వితీయ రెండు ప్రవర్తిస్తున్నాయి. ప్రేష్య బ్రువోర్హవిషో దేవతా సంప్రదానే. ఇప్పటిదాకా కర్మని అన్నాడు. ఇప్పుడు సంప్రదానేకి వచ్చాం మనం. దేవతా అమ్మా సంప్రదాయ చతుర్థికి వెళ్ళిపోయాడా? అది ఒక చిన్న డౌట్. ఈ ఈ షష్ఠి శేష ఈ దీంట్లో షష్ఠి విభక్తిలో మిగతా విభక్తుల్లో ఎక్కడ రానివన్నీ ఈ షష్ఠిలోకి చెప్పారా అని అర్థం? అంటే ఎందుకంటే ఇందాకనేమో ఒకటి ద్వితీయ, ఇప్పుడేమో సంప్రదాయం, మళ్ళీ దానిలో 4లోకి వచ్చింది కదా, అందుకని అడుగుతా. దాన్ని వివక్ష చేస్తే సంప్రదానం వివక్ష చేయకుండా సంబంధాన్ని వివక్ష చేస్తే చతుర్థి వస్తుంది, షష్ఠి వస్తుంది. సంప్రదాన సంజ్ఞ వివక్ష చేస్తే చతుర్థి వస్తుంది. ప్రేష్య బ్రువోర్హనిషో దేవతా సంప్రదానే. దేవతా సంప్రదానకే అర్థే వర్తమానయోః ప్రేష్య బ్రువోః కర్మణ హవిషః వాచకాచ్ఛబ్దా షష్ఠీ స్యాత్. అగ్నయే ఛాగస్య హవిషో వపాయామేతసః ప్రేష్య అనుబ్రూహి వా. ఇవి ఈ ప్రేష్యలు అన్నారు చూసారమ్మా, ఇక్కడ పదం వాడారు, గమనించారా? ప్రేష్య అన్నమాట విన్నారు అక్కడ? కనిపిస్తుంది. అదే ఇక్కడ ప్రేష ఇవ్వటము అనే ఒక పదాన్ని వినండి. యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు కదా, యజ్ఞయాగాలు యజ్ఞము చేస్తున్నప్పుడు అయ్యా ఇది ఫలానాది ఇందులో వేస్తాను అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు యజమాని. అంటే ఎవరు ఆ చేయాల్సిన వాడు. ప్రేషయతి అనేది ఇంట్లో నుంచి వచ్చిందేనా? ప్రేషయతి అనే ఒక వర్డ్ ఉంది కదా, అది తర్వాత అది కూడా అదే. ప్రేష్య అంటే అనుమతి ప్రసాదించండి అంటే వాడు అనుమతి ప్రసాదిస్తాడు. ఆయన ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఆయన ప్రేష్య బ్రువ అంటే చెప్పవయ్యా అని అంటే అప్పుడు ఆయన ఏమంటాడు? అహవిషో మీద ప్రేష అనుబ్రూహి అని ఆయన దాన్ని మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం ఏదో చేస్తాను. ఇది యజ్ఞ కర్మలోని టెర్మినాలజీ, నాట్ కనెక్టెడ్ టు అస్. యజ్ఞకర్మ టెర్మినాలజీ అది మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. నాకు తెలియదు సరిగ్గా, నాకు తెలియదు కాబట్టి నేను మీకు చెప్పను, మీకు చెప్పరు కాబట్టి మీకు తెలియదు. లేదండి నేను వేరే చోట కనుక్కుంటామంటే కనుక్కుంటే నాకు కూడా చెప్పండి, వింటా. సరే, ఏదో చెప్పబోతున్నారు నరసింహారావు గారు. ప్రేషలో అంటే పర్మిషన్ అనే పదం అట్లే వచ్చిందేమో ఆ రోజుల్లో. అది దానికి ఇంగ్లీష్ పదం ప్రేషలో నుంచి వచ్చింది. అట్లా చాలా చెప్తాను నేను మీకు. పర్మిషన్ అవుతుంది అప్పుడు. అంటే ప్రేష్య అంటే ప్రపూర్వక ఇషధాతువు, భ్రూధాతువు, ఈ రెండు కూడా దేవతా సంప్రదాయక అర్థములందు వాడేది. ఏమంటే ఈ హవిస్సుని వెయ్యమంటారా? వెయ్యండి, వెయ్యమని అనుమతి ప్రసాదించండి అంటే అనుమతి ప్రసాదిస్తాడు. అట్లా ఒక టెక్నిక్ వాళ్ళు చెప్తారన్నమాట. నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. నేను ఇక్కడి తీసి ఇటు పెట్టాలంటే నాకు పర్మిషన్ ఉండాలి. అక్కడ చాలా రిజిడ్ ప్రోటోకాల్ ఉంటుంది యజ్ఞాల్లో. ఇప్పుడు దేనికి సంబంధించి ఈ హవిస్సు కర్మ పదానికి షష్ఠి వస్తుందా? ఇప్పుడు మామూలుగా అగ్న ఏ స్వాహ అన్న అనుకోండి, చతుర్థి వాడారు అగ్న ఏ అని.
అది అగ్నయే అని వస్తుంది కదా. దీనికి అట్లాగే ఛాగస్య హవిషః వపాయ మేధసః ఇట్లా ఆ యజ్ఞ సంబంధమైనటువంటి వాచాలకి అక్కడ షష్ఠి కూడా వస్తుంది అని చెప్తున్నారు. అది అక్కడ ఆపేద్దాం. సరే అండి. కృత్వోర్థ ప్రయోగే కాలేధికరణే కృత్వోర్థ ప్రయోగే కాలే అధికరణే కృత్వోర్థానాం ప్రయోగే కాలవాచిన్యధికరణే శేషే షష్ఠే స్యాత్. అక్కడ అధికరణానికి బదులు షష్ఠి వస్తుంది. ఎక్కడ పంచకృత్యో నో భోజనం ద్విరహ్నో భోజనం శేషే కిం ద్విరహన్యజయనం. ఇది కృత్వోర్థ ప్రయోగే కాలే అధికరణే అని పదచ్ఛేదం. కృత్వసుచ్ అనే ప్రత్యయమునకు క్రియ యొక్క పౌనఃపుణ్యము అంటే రిపిటీషన్ అనే అర్థము. కృత్వసుచ్ అనే ప్రత్యయం వాడితే ఆ క్రియ యొక్క పౌనఃపుణ్యం రిపిటేషన్ అవుతుంది. అట్లా అలాంటి అర్థము గల ప్రత్యయాలు ప్రయోగించినప్పుడు ఏం రావాలి? అధికరణ రూపమైన కాలానికి. మీరు ఒక్కసారి చూడండి, వృక్షం వృక్షం ప్రతిసించతి సప్తమిలో వచ్చేసామా? విరుక్తి వచ్చినప్పుడు అది ఇక్కడ చెప్పాడు. మళ్ళీ ఇక్కడ కూడా కాల శబ్దం వచ్చినప్పుడు షష్ఠిలో వాడుకోవచ్చు. యజ్ఞః భోజనం 2 సార్లు పొగటి కూడా భోజనం చేశాట. అది సప్తమిలో చెప్పుకున్నాం కదా వాడి ఇక్కడ కూడా కెపాసిటీ. చెప్పుకుంటాడు, ఇక్కడ వివక్ష చేస్తున్నాడు. అందుకే వివక్ష చేస్తేనే. ఓకే. శేషత్వ వివక్ష చేస్తే అయిన తర్వాత వేరే క్లాసుకి టైం అయింది, ఇక్కడ ఆపుదామా? సరే అండి. ఓకే. కర్తృకర్మణో కృతి దగ్గర నుంచి చెప్పుకోవాలి. అట్లాగే ఇక్కడ కాపుదాం, వేరే క్లాస్ టైం అయింది. 7:30కి చెప్పాలి వేరే క్లాస్.